హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. అదే అండి నూనొంకాయ అంటారు. కొంతమంది మసాలా వంకాయ అంటారు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. కొన్ని చిన్న టిప్స్‌తో టేస్ట్ బాగా పెరిగేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. రెసిపీ స్టార్ట్ చేసే ముందుగానే కొద్దిగా చింతపండుని వాష్ చేసేసి ఒక గిన్నెలోకి వేసి అందులో వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టేసేయండి. తొందరగా నానాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళని వేసి పెట్టేసేయండి. ఇక నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు బాగా లేతగా ఉంటేనే బావుంటుంది ఈ రెసిపీకి. ఇంకా అన్ని వంకాయలు కూడా ఒకటే సైజులో మంచిగా ఉంటే ఇంకా బావుంటుంది చూడ్డానికి కూడా. వంకాయలన్నిటిని కూడా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసేయండి. అలా వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక చుక్క నూనె వేయండి. 3 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి జస్ట్ ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగగింజలు వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేయండి. లేకపోతే గసాలు, నువ్వులనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసాలు, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండండి. ఒక 4 ముక్కలలా. లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్‌లో. అలానే ఒక 6, 7 కాజు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, తర్వాత 4 తెల్లగడ్డ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత నేనిక్కడ 3 టమాటోలు తీసుకున్నాను. 2 వచ్చేసి మీడియం సైజ్‌వి, ఒకటి మరీ చిన్నదిగా ఉంది అది తీసుకున్నాను. అంటే మీరు 2 తీసుకుంటే సరిపోతుంది. టమాటోస్‌ని కూడా వేసుకొని ఒక 3, 4 నిమిషాల పాటు ఫ్లేమ్ తక్కువలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేటప్పుడు స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఒక 2, 3 నిమిషాలు అలా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ తక్కువలోనే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆ మసాలా పేస్ట్ అంతా కూడా మనకి మంచిగా చల్లారిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి పచ్చివాసన వస్తుంది అనే డౌట్ ఏం అవసరం లేదండి. ఇది మనం ఆల్రెడీ ఆయిల్‌లో ఫ్రై చేసాం కదా! అసలు పచ్చివాసన రాదు. ఇప్పుడంతా కూడా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. కారం నేను చాలా తక్కువనే వేశానండి. మిరియాలు వేసాము, ఇంకా మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము. అందుకే నేను ఇక్కడ కారం తక్కువ వేశాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అదంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అందులోకి స్టఫ్ చేసేసేయండి. కొంచెం ఓపికగా, స్లోగా చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. హడావిడి పడుతూ, తొందరపడుతూ చేస్తే మాత్రం కొంచెం తేడా అయిపోతుంది. కాబట్టి ఓపికగా చేసుకోండి. వంకాయల్లోకన్నిటికి కూడా మసాలా ఈ విధంగా స్టఫ్ చేసేసేయండి. స్పూన్‌తో స్టఫ్ చేయాలి అనుకోకండి. అస్సలు స్టఫ్ అవ్వదు. చేత్తోనే బాగా స్ప్రెడ్ చేస్తూ వంకాయల్లోకి పెట్టేసేయండి. ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత మొత్తం అన్నిటి కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి నేను కుక్కర్‌లోనే చేస్తున్నా. మీరు కావాలనుకుంటే ప్యాన్‌లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇక్కడ కొంచెం ఎక్కువనే పడతది ఈ కర్రీకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేసుకొని అంతా కూడా ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం స్టఫ్ చేసిన మసాలా వంకాయలన్నిటిని కూడా అందులోకి మంచిగా పెట్టేసేయండి. ఇప్పుడు ఏం కలపకండి. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఒక నిమిషం అలా పెట్టేసేయండి. 5 మినిట్స్ పెట్టేసి 5 నిమిషాల తర్వాత వంకాయలన్నిటిని కూడా 4 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. వంకాయలు మొత్తం 4 సైడ్స్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్‌లోనే. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే అండి. రిజల్ట్ మాత్రం చాలా బావుంటుంది.
ఇలా వంకాయలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి చూడండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం మసాలా మిగిలింది. అది కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అదే మిక్సీ జార్‌లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఆ మసాలా అంతా కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా వాటర్ అంతా కుక్కర్‌లోకి వేసేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకోండి. మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేయండి. వంకాయలు బాగా మెత్తబడిపోయి ఉంటాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు. కాబట్టి గరిటె కొంచెము స్లోగానే తిప్పుకోండి. ఎందుకంటే వంకాయలు గరిటె తగిలి బాగా సాఫ్ట్ అయిపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మిక్స్ చేసుకోండి. మనం స్టార్టింగ్‌లో నానబెట్టి పెట్టాం గదా చింతపండు, ఆ చింతపండులో నుంచి గుజ్జు సెపరేట్ చేసి అది కూడా వేసేసేయండి. వేసేటప్పుడు వీడియో తీశాను. కాకపోతే అదేందో మిస్ అయిపోయింది. డిలీట్ అయిపోయినట్టుంది. అది వేసేసేయండి. చింతపండు రసం కూడా వేసేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్కటంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. వంకాయలు లేతగా ఉంటాయి కాబట్టి ఒక్క విజిల్ వచ్చినా సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ప్రెషర్ అంతా పోవాలి. చూడండి ఇక్కడ ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఏమి ఎక్కువ, తక్కువ ఏం కాలేదు. అంతా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఒక్క కూరతోనే అన్నం మొత్తం తినేస్తారు. బావుంది అని కాంప్లిమెంట్స్ ఖచ్చితంగా మీకొస్తాయి. లాస్ట్‌లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీ. కాపోతే కొంచెం టైమ్ టేకింగ్. ఓపికగా చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి. అంతే.